దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2026 సంవత్సరపు శ్రమల ధ్యానంలో 36వ దినమున మార్చి 31 మంగళవారము శ్రమల ధ్యానంలో 36 దినములు ప్రవేశపెట్టిన దేవునికి లెక్కలన్నీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొని రండి, వాక్యము చదువుకొని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 23-24 వచనాలు. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రంలో తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో దానికోసరము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకోలేదు. వారు నా వస్త్రములను తమలో తాము పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగింది. ఇందుకే సైనికులు ఇలాగూ చేసిరి. ప్రార్థన. పరిశుద్ధుడా, మా గొప్ప పరలోకపు తండ్రి, నాయన, నీ ప్రియకుమారుడు మా ప్రభుల వారు యేసుక్రీస్తు స్వాముల వారు ఈ లోకములో జీవించినప్పుడు ఎట్టి మరణము పొందెనో, ఎట్టి బాధను సహించెనో, భారమైన ఆ ఘోర శిలువ మరణము మేము ధ్యానించుకొని ఈ దినము 36వ దినములో ఉన్నాము. నీ కృపకు పాత్రులమవునట్లుగా ఈనాటి మా ధ్యానము నీకు అంగీకారమవునట్లుగా, నీకు మహిమ తెచ్చినట్లుగా మా అందరికీ, వినువారికి అందరికీ, మా ప్రియులైన శ్రోతలకందరికీ ఆశీర్వాదమవునట్లుగా దీవించమని రక్షకుడును మా విమోచకుడును క్రీస్తు ప్రభుల వారి పేరిట దీనులమై మిక్కిలి వినయముతో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ప్రధానంగా 4 రోమా సైనికులు, 2 శతాధిపతులు వెంటరాగా సుమారు 200 మంది, ఒక్కొక్క శతానికి ఒక 100 మంది, 2 శతాధిపతులు, 200 మంది సైనికులు వెంటరాగా రోమా ప్రభుత్వపు వారు, రోమా సైనికులు, అలాగే ప్రధాన యాజకుల, యూదా మత శ్రేష్ఠుల యొద్ద ఉండిన పోలీసు వారు కూడా అనేక మంది వెంటరాగా భటులు మన ప్రభుల వారిని ఆ గొల్గోతా మార్గమున ఈడ్చుకుంటూ, తన్నుకుంటూ, గుద్దీలతో కొడుతూ, అరచేతితో చరుస్తూ, అప్పటికే రక్తసిక్తమైపోయిన ఆ తనువు కొరడాలతో గాయపరచబడి, చీల్చబడి, రక్తపు మాంసపు మిళితమై ముద్దలుగా కారిపోతున్న ప్రభుల వారు. అయితే అప్పటికే ముళ్ళ కిరీటము, ముళ్ళు నరాలన్నీ జివ్వుమనేలాగా కుడివైపు తిప్పితే ఎడమవైపునున్న నరాలు జివ్వుమంటున్నాయి. సూరి ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. పంటి బిగున బాధను భరించుకుంటూ అయ్యో అమ్మా అనలేదు. ఎడమవైపున తిప్పితే కుడివైపున ఉన్న నరాలు, ముళ్ళు పోట్లకు శరము తల్లడిల్లిపోతూ, రక్తపు దారలు చిమ్మి ప్రభుల వారు ఎట్లా సహించెనో ఆ బాధ. అయితే
ప్రధానంగా 200 మంది సైనికులు, ప్రధాన యాజకుల యుద్ధ నుండి భటులు, అనేక మంది శిలువ యాగంలో మన ప్రభుల వారితో 2 దొంగలను కూడా శిలువ వేస్తున్నారు. అది ముగ్గురు నేరస్తులు. ఏ నేరం చేయని మన ప్రభు, ఏ నేరము చేయని, బదులైనా చెప్పలేని, ఎందుకు నాయన నన్ను ఈ విధంగా హింసిస్తున్నారు అని మాట మాత్రము పలకకుండా ఓర్చి సహించి ఆ క్యాంపెయిన్లో అనేక వందల మంది సైనికులు. అయితే ప్రధానంగా 4 అంగి కోసము చీట్లు వేసుకున్నారు. 4 బహుశా అరచేతులతో చాచి గుప్పిలు విప్పి కొయ్యకు మేకులు దిగొట్టిన సైనికులు కావచ్చు. ఇనుప బూట్లు పాదములకు తొడుగుకొని మండ మీద అరచేయి గుప్పిలు విప్పేలాగా తొక్కి పట్టుకున్న కఠినాత్ములు కావచ్చు. పరిశుద్ధ పాదాలు ఒకటి మీద ఒకటి 2 పాదాల గుండా బలమైన మేకులు దిగిగొట్టుతున్నారు. నరాలు చిట్లిపోతున్నాయి. అంగి కోసం చీట్లు వేసుకుంటున్నారు. ప్రియులారా, అంగి అంటే యాకోబు తన కుమారునికి ఒక అంగి కుట్టిస్తాడు. యోసేపుకి విచిత్రమైన అంగి. ఈ యాకోబు కుట్టించిన అంగి 37 అధ్యాయము 3వ వచనం ప్రకారము, మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారుడందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. యోసేపు తమ్ముడైన బెన్యామీనును కంటూ రాహెలమ్మ కన్నులు మూసింది, మరణించింది. ఎంతగానో ఇష్టపడి ప్రేమించిన రాహెలవ్వ కోసము 20 సంవత్సరాలు కొలువు చేస్తాడు. అతడు భార్య కావాలనని కొలువు చేసాను. హోషేయలో చూస్తాం. రాహేలును బహుగా ప్రేమించి ఆమె యందు ఇష్టపడి ఇష్టమైన భార్య ప్రియ సఖి. అయితే యోసేపు ఆఖరి కుమారుడు బెన్యామీను పుడతారు. ఆ బెన్యామీను ప్రసవం అవుతున్నప్పుడే రాహెలవ్వ కన్ను మూసింది. చనిపోతూ బెన్యామీను కన్నది. అయితే యోసేపు రాహెలమ్మ ఇష్టమైన కుమారుడు కనుక బెన్యామీను యోసేపును ఎక్కువగా ప్రేమించి రూబేను, షిమ్యోను, లేవి, యూదా 10 మంది అన్నల కంటే 11వ వాడు యోసేపును రాహెలమ్మను బట్టి అమితంగా ప్రేమించాడు. విచిత్రమైన అంగి ఒకటి తండ్రి కుట్టించి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 23వ వచనం, యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలుటంగిని తీసివేసి
అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీరు లేవు. తర్వాత భోజనం కూర్చున్నప్పుడు ఐగుప్తునకు వర్తకులు వెళ్తున్నారు. ఆ గొయ్యిలో నుండి, నీళ్లు లేని గొయ్యిలో నుండి, ఆ చీకటి బిలంలో నుండి ఒక రాత్రంతా యోసేపును పడవేసి మరల బయటికి తీసి గేలి చేస్తూ, అపహాసం చేస్తూ అన్నలు కఠిన హృదయులై ఇష్మాయేలు దేశపు వర్తకులకు అమ్మేస్తారు. అయితే 31-32 వచనాలు, ఆదికాండం 37వ అధ్యాయము, అదే అధ్యాయంలో 31. వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగిని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తమ తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్ట మృగము వానిని తినివేశాను. నిశ్చయముగా యోసేపు చీల్చబడెను. యాకోబు తన బట్టలు చింపుకొని నడుమున గోనె పట్టు కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా కడుగా అడవి మృగము తినేసింది అనుకున్నాడు. తను బహుగా ప్రేమించిన కుమారుని ప్రభుల వారికి కూడా 12వ ఏట తండ్రి ప్రస్తావన కనపడదు. యోసేపు గారి భౌతికంగా ఇహలోకానుసారంగా తండ్రిగా ఉండిన యోసేపు గారు ప్రస్తావన కనపడదు. లూకాసు వార్త 3వ అధ్యాయంలో దేవాలయంలో పస్కా పండుగ అప్పుడు ఆరాధించడానికి వచ్చిన తల్లిదండ్రులు మరియమ్మ, యోసేపు కనపడతారు. ఆ తర్వాత యోసేపు ప్రస్తావన కనపడదు. యవనస్తుడై తల్లి ఒక విచిత్రమైన నిలువుటంగి కుట్టించి తన బాబుకి అపురూపమైన కొడుక్కి ధరింప చేసుకున్నది మరియ తల్లి. అంగి కోసం చీట్లు వేసుకున్నారు. సైనికులు మిగతా బట్టలను 4 భాగంలో పంచుకొని ఆ అంగి కోసం చీట్లు వేసుకున్నారు. చీటు ఎవరికి పడితే వాడిదే ఆ అంగి అనుకున్నారు. ఇది కూడా లేఖనం నెరవేరినట్లు, వారు నా అంగి కోసం చీట్లు వేసుకొని అని ప్రవక్తల నోట పలికిన లేఖనం నెరవేరినట్లు జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెడుగు యూదులు పెట్టు పడరాని పాట్లకు సుడివడి నడిచినావా, కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను గ్రక్కునా దించినారా. ఏ పాప మెరుగని ఓ పావనమూర్తి, పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొర కీపాట్లు నొందినావా. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, పరమతండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము. నీ ప్రియ కుమారుడు నాయన ఏ రీతిగా మరణము పొందెనో లేఖనాలన్నీ ఆయన కొరకు రాయించి పెట్టావు. ఆ రాయించిన లేఖనాలన్నీ నెరవేరుతుండగా ఆయన
అన్ని బాధలను భరించి అన్ని శ్రమలను ఓర్చి ప్రాణము ధారపోసి నాయన ఈ 36వ దినపు ఈ ధ్యానము నీకు మహిమకరముగా ఉన్నదని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించుతున్నామని దీవించుతున్నామని నమ్మి విశ్వాసముతో ఈ చిన్న ప్రార్థన నీ పరిశుద్ధమైన ఘననామమును స్తుతించి దీనులమై మిక్కిలి వినయముతో మా తలలు వంచి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము మా గొప్ప పరలోక తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి కృపా కనికరము వాత్సల్యము పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఆదరణ కాపుదల నిత్యక్షేమము భద్రత అనురాగము ఇప్పుడును ఎల్లప్పుడూ సార్వత్రిక సంఘములన్నిటితో కూడా వింటున్న శ్రోతలందరికీ దేవుని పిల్లలందరికీ సదాకాలము సర్వదా తోడై ఉండునుగాక. ఆమెన్ ఆమెన్.